అమెరికా ఫస్ట్ విధానంతో అన్ని రంగాల్లో షేక్ చేస్తున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వి వాంట్ మూవీస్ మేడ్ ఇన్ అమెరికా అగైన్ అంటున్నారు. అమెరికా బయట నిర్మించే సినిమాలపై 100% టారిఫ్ విధిస్తున్నట్లు ఇప్పటికే ట్రంప్ బాంబు పేల్చారు. ఈ ప్రకటనతో గ్లోబల్ గా మూవీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరి ఈ 100% ట్రంప్ టారిఫ్ భారతీయ సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? బాలీవుడ్, టాలీవుడ్ కు ఓవర్సీస్ కలెక్షన్స్ ఇక కష్టమేనా? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి సినిమాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల అమలు విధానం ఎలా ఉండనుందో ఇప్పటికైతే స్పష్టత లేదు. ఈ సుంకాలు కేవలం పూర్తిగా విదేశాల్లో నిర్మించిన సినిమాలకేనా, లేదా విదేశాల్లో చిత్రీకరణ జరుపుతున్న అమెరికన్ స్టూడియోలకు విధిస్తారా అన్న ప్రశ్నలకు ప్రస్తుతానికైతే సమాధానం లేదు. అంతేకాకుండా థియేటర్లతో పాటు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీల్లో విడుదల చేసే సినిమాలకు టారిఫ్లు ఉంటాయా అనేది కూడా క్లారిటీ లేదు. కానీ ఈ నిర్ణయంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోయే విదేశీ సినిమాలను ఇప్పటికీ కొనుగోలు చేసిన అమెరికాలోని డిస్ట్రిబ్యూటర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముందస్తు డీల్తో ఇప్పటికే సినిమాలను కొనుగోలు చేసిన వారు ఇప్పుడు టారిఫ్లు కట్టాల్సి వస్తే మాత్రం ఆర్థికంగా తీవ్ర నష్టాలు చవి చూసే అవకాశం ఉందని సినీ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ టారిఫ్లు ఓ వినాశకరమైన చర్య అని, మన సినిమాలపై టారిఫ్లు వసూలు చేస్తే భారత సినీ రంగం ఆర్థికంగా కుదేలవుతుందని టాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. గత కొన్నేళ్లుగా భారతీయ సినీ పరిశ్రమకు అమెరికాలో మంచి ఆదరణ దక్కుతోంది. పఠాన్, RRR, డుంకీ, జవాన్ వంటి భారతీయ సినిమాలు అమెరికాలో రికార్డు కలెక్షన్స్ అయితే సాధించాయి. విదేశీయుల ఆదరణతో భారత సినీ రంగానికి గ్లోబల్ స్టేజ్ పై ప్రత్యేక స్థానం లభించింది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో మన సినిమాలకుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక చాలా సినిమాలను భారత్లో కంటే ఒకరోజు ముందుగానే అమెరికాలో రిలీజ్ చేస్తారు. సినిమాపై అంచనాలు పెరగడంతో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లు పెంచేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల ప్రకటన మన కలెక్షన్లను ప్రమాదంలో పడేసింది. ఒకవేళ పూర్తిగా విదేశీ సినిమాలకు గనక ట్రంప్ టారిఫ్లు వర్తిస్తే $1 మిలియన్ భారత సినిమాను కొనుగోలు చేసే అమెరికా డిస్ట్రిబ్యూటర్ అదనంగా మరో $1 మిలియన్ టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే వారి పెట్టుబడి రెట్టింపవుతుంది. లాభాల మార్జిన్ తక్కువగా ఉండే సినిమాలకు ఇది పెద్ద దెబ్బవుతుంది. ట్రంప్ తాజా ప్రకటనతో చాలా సినిమాల డీల్స్ స్తంభించాయి. కొత్త ప్రాజెక్టులు కొనుగోలు చేసే విషయంలో డిస్ట్రిబ్యూటర్లు పునరాలోచనలో పడ్డారు. ఇక ఓటీటీలకు ఈ టారిఫ్లను విస్తరిస్తే గనక నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి ప్లాట్ఫామ్లు భారతీయ కంటెంట్ కోసం తమ పెట్టుబడులను తగ్గించుకునే అవకాశం ఉంది. దీంతో భారత నిర్మాతలకు డిజిటల్ పంపిణీ కూడా లాభదాయకంగా ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్సీస్ కలెక్షన్లపై ఎక్కువగా ఆధారపడే చిన్న నిర్మాణ సంస్థలకు ఇబ్బందులు తప్పవు. ఇక అమెరికా మార్కెట్ నుంచి ఆదాయం తగ్గితే సినిమాల బడ్జెట్ను కూడా కుదించుకునే అవకాశాలు ఉన్నాయి అనేది నిపుణుల మాట. 2023లో భారతీయ సినిమాలు అమెరికా బాక్సాఫీస్ వద్ద $20 మిలియన్ పైగానే కలెక్షన్లు రాబట్టాయి. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 168 కోట్ల రూపాయలన్నమాట. కొన్ని సినిమాలు 1000కి పైగానే స్క్రీన్లలో ప్రదర్శితమయ్యాయి. సలార్ 2, స్పిరిట్, వార్ 2 వంటి సినిమాలు త్వరలో ఓవర్సీస్ లో విడుదల కానున్నాయి. ఈ భారీ చిత్రాల యుఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులపై ఇప్పుడు ట్రంప్ టారిఫ్ దెబ్బ పడుతోంది. అయితే టారిఫ్ల విషయంలో ట్రంప్ తీరు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఇప్పటికే మ్యూచువల్ టారిఫ్ల విషయంలో ప్రపంచ దేశాలకు తాత్కాలికంగా ఊరటనిచ్చి చర్చలు జరుపుతున్నారు. మరి సినీ రంగంపై టారిఫ్లపైన ఆయన వెనక్కి తగ్గుతారా, లేదంటే కేవలం హాలీవుడ్ ను గుప్పిట్లోకి తెచ్చుకునేందుకే ఈ ప్రకటన చేశారా అన్నవి ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. మున్ముందు ఆయన మనసు మారి సినిమా టారిఫ్లపై వెనక్కి తగ్గితే ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద ఊరట.